Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తమిళనాట విజయ విహారం ఏపీలో అడ్డంగా బుక్ అయిన పవన్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అధినేత విజయ్ అనూహ్యంగా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విజయ్ గురించే చర్చ. మరి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయ్తో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను పోల్చి మాట్లాడుకుంటున్నారు. చివరికి విజయ్ రియల్ హీరోతో పాటు రియల్ హీరో అని తమ నాయకుడు ఎందుకు పనికిరారంటూ జనసేన కార్యకర్తలు నాయకులే పవన్ను తిట్టే పరిస్థితి. తెలుగులో పవన్ కళ్యాణ్ అగ్రహీరో, తమిళంలో జోసెఫ్ విజయ్ అగ్రహీరో. ఇద్దరూ చిత్ర పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. విజయ్తో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్కు రాజకీయ అనుభవం ఎక్కువ. 2009లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించారు. ఆ పార్టీ యువజన విభాగానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు. నాడు పీఆర్పీ తరఫున పవన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా పర్యటించారు. ముఖ్యంగా నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకుల్ని పంచెలు ఓడదీసి కొడతానంటూ పవన్ ఘాటు హెచ్చరికలు చేశారు. అయితే ఎన్నికలలో ప్రజారాజ్యం నేతల్ని జనం ఓడించి పంచెలు ఓడదీసుకొట్టారని అప్పట్లో కాంగ్రెస్ నాయకులు కౌంటర్ ఇచ్చారు. 2009లో రెండవసారి వైఎస్ఆర్ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పీఆర్పీ కేవలం 18 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వైఎస్ఆర్ ఆకస్మిక మరణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో కాంగ్రెస్లో పీఆర్పీని విలీనం చేశారు. పవన్ కళ్యాణ్ కొంతకాలం మౌనం పాటించారు. ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయింది. ఈ నేపథ్యంలో 2014 మార్చి 14న ప్రశ్నించడానికి అంటూ పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. అదే ఏడాదిలో వచ్చిన సార్వత్రిక ఎన్నికలలో జనసేన పోటీ చేయకుండా ఎలాంటి షరతులు లేకుండా టీడీపీ, బీజేపీ కూటమికి పవన్ మద్దతు ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చింది. 3.5 ఏళ్ల తరువాత ఎన్డీఏ కూటమి నుంచి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చారు. 2019లో వామపక్షాలు బీఎస్పీతో పొత్తు కుదుర్చుకుని ఎన్నికలకు వెళ్లారు. పవన్ 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. జనసేన కేవలం ఒకే ఒక్క చోట మాత్రమే గెలుపొందింది. అయితే ప్రభుత్వ వ్యతిరేక, అలాగే దళిత, మైనారిటీల ఓట్లను చీల్చి తద్వారా టీడీపీకి తిరిగి అధికారం కట్టబెట్టేందుకే వామపక్షాలు బీఎస్పీతో పొత్తు నాటకం ఆడారనే విమర్శలున్నాయి. 2019 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత తిరిగి బీజేపీ నీడలో పవన్ సేద తీరారు. 2024 ఎన్నికలకు వచ్చేసరికి టీడీపీతో బీజేపీకి పొత్తు కుదుర్చేందుకు పవన్ తహతహలాడారు. ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందలేనని పవన్ అన్నారు. అలాగే తాడేపల్లిగూడెంలో ఎన్నికల ముందు నిర్వహించిన సభలో జనసేనకు క్షేత్రస్థాయిలో బలం లేదని, అందువల్లే తక్కువ సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తోందని అన్నారు. ఏది ఏమైతేనేం జనసేన కేవలం 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే అన్ని చోట్ల గెలిచామంటూ పవన్ సంతృప్తి చెందుతూ ఉంటారు. జనసేన పార్టీ స్థాపించిన 10 ఏళ్ల తర్వాత కూడా కనీసం 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలలో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేని దీనస్థితి పవన్ పార్టీది. పొత్తు లేకపోతే తానే గెలవలేననే భయం పవన్లో కనిపించింది. కానీ తమిళనాడులో విజయ్ 2024 ఫిబ్రవరి 2న తమిళగ వెట్రి కజగం టీవీకే పేరుతో రాజకీయ పార్టీ స్థాపించారు. పొత్తు కోసం బీజేపీ వైపు నుంచి ఎన్నో రకాలుగా ఒత్తిళ్లు, బెదిరింపులు వచ్చినా విజయ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. తన పార్టీ ఒంటరిగానే బరిలో దిగుతుందని పదే చెబుతూ వచ్చారు. అదే చేశారు. ప్రస్తుతం తమిళనాడులో 111 స్థానాలలో టీవీకే ఆధిపత్యం చలాయిస్తోంది. అధికారం చేపట్టాలంటే 118 స్థానాలు అవసరం. ఏపీలో పవన్, తమిళనాడులో విజయ్ మధ్య స్పష్టమైన తేడా గమనించవచ్చు. రాజకీయంగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని, భిన్నమైన రాజకీయ నేతగా కనిపించాలని, ప్రజలకు మంచి పాలన అందించేందుకు సీఎం కావాలన్న తపన, పట్టుదల పవన్ కళ్యాణ్లో అసలు లేవు. ఎంతసేపు చంద్రబాబు, ఆయన వారసుడి పల్లకి మోయడానికే పవన్ ఉత్సుకత కనబరిచారు. అలాగే వైఎస్ జగన్పై వ్యక్తిగత అక్కస్సుతో ఆయన్ను అధికారంలోకి రాకూడదనే ఏకైక ఎజెండాతో పవన్ రాజకీయాలు చేస్తున్నారు. పవన్కే రాజకీయంగా ఎదగాలన్న ఆకాంక్ష లేకపోతే ఇక ఆయన అభిమానులు మాత్రం చేయగలిగేదేమీ లేకుండా పోయింది. గతంలో పవన్ కనిపిస్తే సీఎం అంటూ అభిమానులు కేరింతలు కొట్టేవారు. అయితే మరో 15 ఏళ్ల పాటు చంద్రబాబు, ఆయన వారసుడి పల్లకి మోయాల్సిందే అని పవన్ పదే చెబుతుండడంతో జనసేన శ్రేణులు మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇదే తమిళనాడుకు వెళితే విజయ్కి తన రాష్ట్రంలో సుపరిపాలన అందించాలన్న ఆశయం కనిపించింది. అందుకోసం తానే ఒంటరిగా బరిలో దిగి అధికారంలోకి రావాలన్న పట్టుదల పెరిగింది. తమ అభిమాన హీరో పట్టుదల, కళ సాకారానికి అభిమానుల శ్రమ తోడైంది. దీంతో తమిళనాడులో పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే విజయ్ అద్భుత ఫలితాలు సాధించి యావత్ దేశం దృష్టిని తన వైపు తిప్పుకోగలిగారు. ఇక రాజకీయ పార్టీని ఎలా నడపాలో విజయ్ ఆదర్శమైతే ఎలా నడపకూడదో పవన్ కళ్యాణ్ నిదర్శనమనే పోలికలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడులో విజయ్ సొంతంగా సాధించిన విజయం ఏపీలో పవన్కు చెంపపెట్టు అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. విజయ్ గెలుపులో పవన్ అభిమానులు సంతోషం వెతుక్కుంటున్నారు. విజయ్లా తమ నాయకుడు కూడా ధైర్యంగా, స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో రాజకీయం చేస్తూ ఉంటే ఇవాళ రియల్ హీరోగా నిలిచేవారేమో అని పవన్ అభిమానులు అంటున్నారు.
విజయ్లా కాకుండా టీడీపీకి ఊడిగం చేస్తూ ఇతరుల జెండాలు మోయిస్తున్న పవన్ గురించి తలచుకుంటూ తమిళనాడు ఫలితాల వేళ అభిమాన నాయకుడిని మనసులో తిట్టుకోవడం గమనార్హం.